హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన బుచ్చర్లు ఛానల్కి అయితే స్వాగతం అండి. శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్య ముందు రోజు శివరాత్రి పర్వదినం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకుందామండి. పురాణాల ప్రకారం అయితే చిన్న కథ అయితే ఉందండి. మహాశివరాత్రి పర్వదినం చేసుకోవడానికి బ్రహ్మదేవుడును విష్ణుదేవుడు కారణమని తెలుస్తుందండి. ఎందుకంటే నువ్వు గొప్ప నేను గొప్ప అని బ్రహ్మదేవుడు విష్ణువుని అడుగుతాడండి. వాళ్ళు అడిగితే నేను గొప్ప, విష్ణువు నేను గొప్ప అని బ్రహ్మదేవుడు అలాగా అనుకోవడం జరుగుతుంది. మన ఇద్దరి అయితే ఏం తెలుస్తుంది? శివుని దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది అని. అందరికంటే ఆది గురువు శివుడే కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే సరే అని విష్ణువు వెళ్తాడండి. విష్ణువు బ్రహ్మదేవుడు కలిసి వెళ్ళి మహాశివుని అడగడం జరుగుతుంది. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అంటే ఇప్పుడు శివుడు అంటాడండి, నాకు ఆది అంతములు లేదంటారు కదా, ఒకరేమో పైన తెలుసుకోండి, ఒకరేమో ఆది నా మొదలు తెలుసుకోండి, ఒకరేమో నా అంతం చివరి భాగం తెలుసుకోండి అని. అప్పుడు మహాశివుడు అయితే వచ్చే అమావాస్య ముందు రోజు జ్ఞానముద్రలో నుండి ఆయన రూపాన్ని అయితే భారీగా భూలోకం చాలా లోపటి నుండి ఆకాశం వరకు ఆయన అవతారం ఎత్తి అక్కడ నిల్చుంటాడు. ఎవరు అవద్దని చెప్పినా దీనికైతే ఒప్పుకోను అని అంటాడు. సరేనని విష్ణుమూర్తి అయితే వరాహదేవ అవతారం ఎత్తి కిందికి భూమి చీల్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయి శివుని యొక్క ఆది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే బ్రహ్మదేవుడైతే ఆకాశం పైకి ఎగురుకుంటూ వెళ్ళి హంసవాహనంలో ఆయన చివరి భాగం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడండి. అప్పుడే పైకి ఎగురుకుంటూ వెళ్ళి ఆయన యొక్క చివరి భాగం తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో బ్రహ్మదేవుడు ముగిలి పువ్వును నందిని సాక్ష్యం అడుగుతాడండి. ఇది నా వల్ల అయ్యే పని కాదు, విష్ణువు అక్కడ తెలుసుకునే అవకాశం ఉంటుంది, మీరు నాకు సాక్ష్యాలుగా రాండి అని అంటే ముగిలి పువ్వు సరే అని నంది సరే అని అంటుంది. ఇప్పుడు మొగలి పువ్వు సాక్ష్యం చివర బ్రహ్మదేవుడు కనుగొన్నాడు అని చెప్పడంతో సరే అని అంటాడు. నంది కూడా వెనుక వైపేమో అబద్ధము, ముందు వైపేమో నిజమని తలకాయ ఊపడం, అదే సేమ్ టైము అబద్ధమని తోకూకడంతో నందికి వెనుక వైపు ముట్టుకుంటే అష్టలక్ష్ములు ఉంటాయి, ముందు వైపు ముట్టుకుంటే దరిద్రం ఉంటుందని వరం ఇవ్వడం జరిగింది. అదే కాలంలో నువ్వు భూమిపైకి వెళ్ళి ఎద్దులాగా కష్టపడడం ఉంటుంది ప్రజలోకానికి అని చెప్పడం జరుగుతుంది. అలాగే విష్ణుమూర్తి వరాహ అవతారం నుండి వచ్చి నీ ఆది మొదటి భాగం తెలుసుకోవడానికి సాధ్యం కాలేదని నిజం చెప్తాడండి. సరే తెలిసిందా ఇప్పటికైనా ఆది అంతములు అనేది మీరు కనిపెట్టలేరు, సృష్టి కూడా అంతే, ఎవరు గొప్ప కాదండి, దీని అర్థము ఎవరికి వారే గొప్ప అని మహాశివుడు వివరించడం జరుగుతుంది. అదే కాలంలో గంగాదేవి ఆకాశం పై నుండి చివరి భాగం వరకు కూడా ఆయన పైన పడడంతో అది అమృత తీర్థంగా మరి చాలా పుణ్యంగా అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడిని స్వీకరించడంతో జలకం స్వీకరించడంతో ఆయనకు ఇంకా వాళ్ళకు అమరత్వం బాగా వస్తుందన్నమాట. ఆయనకు అభిషేక ప్రియుడు కదా అండి విష్ణుమూర్తి, శివుడు అభిషేక ప్రియుడు కదా, అందుకే ఆయన జ్ఞానముద్రలో ఉండగా గంగాదేవి ఆయన పైన పడి ఆ జలకంతో శుద్ధి చేస్తే ఆయనకు గంగాదేవి జలంతో కొబ్బరికాయలతో అలాగా అభిషేక ప్రియుడు కాబట్టి అది తెలుసుకున్న విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు అభిషేకాలు చేయడం జరుగుతుందండి. జలాభిషేకం, పాలాభిషేకం, అభిషేకం, కొబ్బరికాయ జలంతో అభిషేకం, ఇంకా మారేడు దళంతో అభిషేకం ఇలా చేయడం జరుగుతుంది. మీరు ఇంత గొప్పవాళ్ళు కాబట్టి మీది వృధాగా పోవద్దు. ఇది నాకు ఎంతో ఇష్టమైన పర్వదినంగా భక్తులు జాగరణ చేస్తే ఇది శివరాత్రిగా నెలకొంటుంది. మీరు ఎంత రాత్రిపూట చేశారు కాబట్టి శివరాత్రిగా నెలకొంటుంది. పర్వదినం చాలా వైభవంగా జరుగుతుందని మహాశివుడు చెప్పడంతో దానికి పార్వతీదేవి సంతోషించి అభిషేకాలు చేయడం, ఇంకా నైవేద్యాలు పెట్టడం, జాగరణ చేయడం,
అలాగా చేస్తుందన్నమాట. చాలామంది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు తెలిసిన కథ అయితే చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.